హాయ్, గుడ్ మార్నింగ్ అండి. నేను మీ నాగయ్యతో ముచ్చట. ఈరోజు నుంచి చిన్న ఛానల్ అనేది స్టార్ట్ చేశాము. నాకు తెలిసినవి అనేది మీకు ఈ వీడియో రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు చూసినట్టయితే మనకు 21వ తారీఖు 8వ నెల 2026 ఈ వరలక్ష్మి వ్రతం ఎప్పుడు ఎప్పుడు ఎందుకు వచ్చింది, ఎప్పుడు చేసుకుంటే మంచిది అనేది నేను ఇప్పుడు చెప్తాను, చూడండి. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతం అంటారంట. ఇది ఈరోజు 6 గంటల నుంచి 9 వరకు సాయంత్రం 5:30 7 గంటల మధ్య పూజ చేయవచ్చు అన్నారు పూజారులు. దీనివల్ల అష్టలక్ష్మి అనుగ్రహంతో పాటు కుటుంబంలో సుఖశాంతులు శ్రేయస్సులు కలుగుతాయని చెప్పారు. పూజ ముగిసే ముందు ఉపవాసం ఉండటం మంచిదని, గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు పలహారం తీసుకోవచ్చని సూచించారు. ఇంకో సెకండ్ న్యూస్ వచ్చినట్టయితే నాకు తెలిసింది, మోసం చేసినందుకు నా భార్యను నేనే చంపేశా అని స్టేటస్లో పెట్టాడు ఒక అతను. ఉత్తరప్రదేశ్లో జరిగింది ఈ విషయం. లక్నో మనోజ్ మిశ్రా తన భార్య దివ్య మిశ్రా బ్యాంక్ మేనేజర్గా ఆఫీస్ బయటకు కాల్చి చంపాడు. తర్వాత వాట్సాప్లో మోసం చేసినందుకు నా భార్యను నేనే చంపానని వాట్సాప్లో స్టేటస్ పెట్టుకున్నాడు మోసం చేసినందుకు. ఇప్పుడు నా సిస్టర్ను చంపి నేను కూడా చనిపోతాను స్టేటస్లో పెట్టాను అంటే ఇంటికి వెళ్ళి ఇష్వాను హత్య చేసిన తాను కాల్చుకున్నాడు. భార్యాభర్తల మధ్య గొడవలే ఘటనకు గాను కారణమని పోలీసులు తెలిపారు. కాగా దివ్య సోదరి ప్రజ్ఞ మిశ్రా లక్నో ప్రముఖ జర్నలిస్టు ఈమె. ఇంకో న్యూస్ వచ్చినట్టయితే, పిల్లలకు పాఠాలు కత్తి మీద సామి అంటే పిల్లలకు చెప్పే విధానం ఎలా చెప్తున్నారంటే, ఇది మన ఆంధ్రప్రదేశ్ విశాఖలో జరిగింది. టీచర్ భయానికి చిన్నారి గుండె ఆగిన ఘటన టీచర్ పేరెంట్స్ ఉలికిపడేలా చేసింది. పిల్లల్ని బుజ్జగించి చదివి చెప్పాలనే బాధ్యతపై టీచర్లపై ఉందని పలువురు పేరెంట్స్ అంటున్నారు. వారి సున్నితమైన మనసును అర్థం చేసుకొని అంటున్నారు. అయితే పిల్లలకు పాఠాలు చెప్పేటప్పుడు చాలా కష్టమని, తిట్టినా కొట్టినా భయపడతారని టీచర్లు చెప్తున్నారు. అలా చేయకపోతే మాట వినరని అంటున్నారు. మీరేమంటారో కామెంట్ చేయండి ఈ వీడియోలో. అనిల్ రావుపూడి తన కొత్త సినిమాకు జనవరి 12న విడుదల అనే టైటిల్ పిక్ చేశారు. ఇలా నెలల వారాలు తేదీల పేరుతో గతలోనూ పలు సినిమాలు వచ్చాయి. అయ్యే అమ్మో 1వ తారీఖు విడుదల, ఆగస్టు 15 రాత్రి, మంగళవారం ఆదివారం ఆడవాళ్ళకి సెలవ ఇలాంటి మూవీస్ ఎన్నో వచ్చాయి. కాబట్టి ఈ అనిల్ రావుపూడి గారు ఇలాంటి మూవీ నేమ్ పెట్టారు. బాగుంది కదా. జనవరి 12న విడుదల మూవీ పేరు. మరో అల్పపీడనం నేటి నుంచి 28 వరకు వర్షాలు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో నేటి నుంచి ఈ నెల 28 వరకు వర్షాలు కురవచ్చని అధికారులు చెబుతున్నారు. ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, భద్రాద్రి, ములుగు, జగిత్యాల జిల్లాలో ఎల్లో అలర్ట్ ఇచ్చినారు. అలాగే అటు ఏపీలో, ఆంధ్రప్రదేశ్లోని పోలవరం, ఏలూరు, కాకినాడ, కోనసీమ, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మోస్తారు వానలు కురవచ్చని పేర్కొంటున్నారు.